హాయ్ అండి అందరికీ. మన ఇంట్లో చైర్స్ కానీ బెడ్స్ కానీ ఏవైనా సరే ఇలా మూవ్ చేస్తున్నప్పుడు మనకి సౌండ్ వస్తూనే ఉంటుంది. దానివల్ల మనతో పాటు మన కింద ఉన్న వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారంటే పొద్దుల వాళ్ళకి అది జరపటమే పనిగా అవుతుంది కదా. అలా కాకుండా అది అంటే కనుక నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా డబల్ టేప్ తీసుకొని మీరు దేనికి వేయాలనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకొని అది ఏ షేప్లో కట్ చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. అంటే చైర్స్కి అయితే మనం కొన్ని రౌండ్ ఉంటాయి, కొన్ని స్క్వేర్ ఉంటాయి, అలా ఉంటాయి కదండి. అలాగా దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చిన్నదా పెద్దదా ఎలా అని కట్ చేసుకొని ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా అలా పెట్టేసుకున్నారు అంటే కింద అలా ఉండిపోతుంది. మనం మూవ్ చేసినా కానీ సౌండ్ అనేది మనకి రాదు. ఇది చైర్స్కైనా దేనికైనా కానీ యూజ్ అవుతుంది. మీది దీని టిప్గా నచ్చితే కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం